రేవంత్కు దమ్ముంటే పోలీసులు లేకుండా అశోక్ నగర్ రావాలి. ఆయన అశోక్ నగర్ ఏంది పాలసీ దాటి బయటకు వస్తలేడు. నిన్న బయటకు వచ్చిండు, పార్క్ పోయి చూసిపోయిండట. ముఖ్యమంత్రి పోయి ఒక పార్కును చూస్తే అందుకు పోయిండు. అబ్బా ఏమన్నా ఉందా ఆ చరిత్రలో? ఏ ముఖ్యమంత్రి చేయలే ఇంత మంచి పని మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. ఓ పార్కును కడుతుంటే ఆ పార్కును చూస్తే అందుకు పోయిండు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. బట్టలు ఉడదీసి కొడతారు ఎవరిని? ఈ రేవంత్ రెడ్డి పోలీసులు లేకుండా అశోక్ నగర్ పోతే బట్టలు ఉడదీసి కొడతారంట. 2 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు. కమిషన్లు వసూళ్ల పంపకాల్లో తేడాలు వచ్చి కొట్టుకుంటున్నారు. విద్యారాణి వ్యక్తి విద్యాశాఖ హోంమంత్రి. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించినటువంటి హరీష్ రావు. ఇక 6 గ్యారంటీల బాకీ కార్డు ఒకటి రిలీజ్ చేసిర్రు. ఇప్పుడు నిరుద్యోగ బాకీ కార్డు వాళ్ళకి ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తాం, సంవత్సరం లోపల ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇదన్నారు అదన్నారు. నిజంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇలా పోరాటంలో న్యాయం ఉన్నది. ఎవరిది? ఈ నిరుద్యోగుల పోరాటంలో న్యాయం ఉన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పదవులన్నీ కూడా నిరుద్యోగులు వేసినటువంటి భిక్ష. నిరుద్యోగులు ఫస్ట్ ఆ జీవో 46 వాళ్ళు బస్సులు గిస్సులు యాత్ర అని చెప్పేసి వాళ్ళు ప్రారంభించి అప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకత మూటగట్టి కాంగ్రెస్ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అని ఊరలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మలను అక్కలను వాళ్ళ ఇంటోళ్ళని పక్కోళ్ళని అందరినీ బంధువులని అందరినీ నమ్మించి వాళ్ళ అవ్వతాతలను మీరు పింఛన్ కోసం ఆశపడకండి, మా ఉద్యోగం వస్తే నేను మీకు పింఛన్ ఇస్తామని చెప్పేసి ఇంతమందికి పోయి వాళ్ళు కాళ్ళ ఎల్లబడి ఓట్లు వేపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి అలా కులుకుతుంది. గెలిచి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు కులుకుతా ఉన్నాడు. ఆయన వెనకంగా చేతులు పెట్టుకొని పార్కు చూస్తాందుకు పోతున్నాడంట. ఎందుకు అశోక్ నగర్ రాదు? లైబ్రరీ చూస్తాందుకు ఒకసారి. లైబ్రరీలో పిల్లలు చదువుకుంటురా, గోటిలాట ఆడుతురా, శంభశక్క ఆడుతురా చూసిరా పోయి. ఆడతారు గోటిలాట నీతోటి వాళ్ళందరూ. అది చేయడు. పార్కులో పోయి చూసేస్తున్నాడు. పార్కు కోనిక సమయం ఉన్నది ముఖ్యమంత్రి గారికి. ఈ నీలోఫర్ కేఫ్ వెనకాల రోహిన్ రెడ్డిని పంపించి దందాలు సెటిల్మెంట్ చేయడానికి సమయం ఉన్నది. టెండర్లు వంచుకోవడానికి, వాటాలు వంచుకోవడానికి సమయం ఉన్నది వీళ్ళకి. కానీ అశోక్ నగర్ పోయి అసలు మీ సమస్య ఏందయ్యా, రండి కూర్చుందాం, మీకు ఏం నోటిఫికేషన్లు కావాలి ఏమొద్దు అని అడగండి అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం తీసుకోనికి సమయం లేదు ముఖ్యమంత్రి గారికి. రేపు పదవి నుంచి దిగిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది ఆ సురుకు అని. రాష్ట్రంలో గన్ల సంస్కృతి వచ్చింది, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. ఇది ఎప్పటి నుంచి అయితేనే ఉన్నది. మీరు ఇప్పుడే నిద్రలేసారు బీజేపీ వాళ్ళు. ఇన్ని రోజులు జో అచ్యుతానంద జోజోంకో దాన్ని స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. ఇప్పుడే జస్ట్ నిద్రలేసారు మీరు అంతే. ఈ బీజేపీ వాళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. చాలా డిఫరెంట్ పార్టీ, డిఫరెంట్ మనుషులు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు. ఈయన అప్పుడప్పుడు జర మంచిగుంటుండే, వెరీ స్టార్టింగ్లో మంచిగుంటుండే. మరి మోడీ చెప్పిండో నో తెరవకు మహేశ్వర్ రెడ్డి, ఎక్కువ మాట్లాడకు, తక్కువ మాట్లాడు, ఎందుకంటే ఆడ కూర్చున్నది కూడా మనోడే రేవంత్ రెడ్డి, ఎక్కువ మాట్లాడక అని చెప్పారో మరి ఏమో తెలియదు. కానీ చాలా రోజుల నుంచి ఆయన మాట్లాడతలేడు. బాంబులు ఉన్నాయి నా దగ్గర, పెద్ద ఫైళ్ళు ఉన్నాయని చెప్పిండు. మరి ఆ బాంబులు అవన్నీ ఎక్కడ పోయినాయో కూడా తెలియదు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, అరాచకాలు, అవినీతి రాజ్యం వెళ్తున్నది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి. స్వయంగా మంత్రి జూపల్లి చెప్తున్నారు, మంత్రుల వాటాల కోసం అధికారులు బలవుతున్నారు. సుమంత్ వాడిన గన్ను ఎవరిచ్చిరు? సుష్మిత చేసినటువంటి ఆరోపణలు నిజం కాదా? మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కానీ మీ కేంద్ర మంత్రులు మాట్లాడరు, మీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడాడు. బీజేపీ కాంగ్రెస్ సీకట్ లవ్ చేసుకుంటారు వాళ్ళు, ఏందో అది అర్థమే కాదు. సీఎంకి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి. నైతిక విలువ అనేది చాలా పెద్ద పదం వాళ్ళకి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఇంకా పెద్ద పదం అది. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది ఉన్నారంట. చివరి రోజు 23 మంది విత్డ్రా చేసుకున్నారు. బరిలో త్రిబుల్ నిర్వాసితులు 12 మంది ఉన్నారు. యాచారం ఫార్మా నిర్వాసితులు 10 మంది ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 10 మంది వేసిరు. నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకరున్నారు. పెన్షన్ల కోసము 9 మంది ఉన్నారు. మొత్తము ఎంతమంది ఉన్నారు? మొత్తం 58 మంది బరిలో ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇదేంది, జూబ్లీహిల్స్లో మరో 2383 కొత్త ఓట్లు అంట. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నమోదు చేసుకురంట. పోలింగ్ ఏర్పాట్లు అన్నీ పూర్తి. దీని తర్వాత కూడా ఎన్నికలు నమోదు చేసుకోవచ్చా? ఒకసారి నిన్న ఈ విత్డ్రా చూడండి, అరగంటలోనే 17 మంది విత్డ్రా చేసుకోండి. మొత్తం 28 మంది విత్డ్రా చేసుకున్నారు. నిన్న ఒక అరగంటలోనే 17 మంది విత్డ్రా చేసుకున్నారంట. అధికారుల ఒత్తిడితో ఆఖరి క్షణంలో నామినేషన్ విత్డ్రా.
అభ్యర్థులకు ఫోన్లో వార్నింగ్ వెనక హస్తం ఎవరిదంట. జూబ్లీస్లో ముగిసినటువంటి నామినేషన్ల ఉపసంహరణ రోజంతా 6 చేసుకున్నారు. చివరి అరగంటలోనే 17 మంది చేసుకున్నారు. మొత్తం 23 మంది విత్డ్రా చేసుకున్నారు. 6వ వద్దకు రాకుంటే నామినేషన్ చెల్లదంటూ ఫోన్లు చేసిర్రు. ఇప్పటికే నామినేషన్ తిరస్కరణ పైన తీవ్ర ఆరోపణలు. రంగుల కండువాతో వచ్చి నామినేషన్ వేసిన RRR, ఫార్మా రైతులు, వివిధ ప్రజా సంఘాల నేతలు వారిది ఉద్దేశపూర్వక పోటీగా పేర్కొంటూ తిరస్కరణ అంట. కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గించేలా అధికారుల చర్యలు చేస్తా ఉన్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహారం నడుస్తూ ఉందని చెప్పేసి ఒక వార్త. మొత్తానికైతే 58 మంది బరిలో ఉన్నారు. ఇంకా 58 మంది ఉన్నా అలా పోటీ మాత్రం ప్రధానంగా 2 పార్టీల మధ్యలోనే ఉంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే. బీజేపీ కూడా అంతంత మాత్రమే పోటీ చేస్తూ ఉంది. ఇలా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. షేక్పేట సంబంధించినటువంటి బీజేపీ నాయకులు 11 గంటలకే ఏముంది మీటింగ్.